బావా మంచినీళ్ళు తీసుకో. నువ్వెందుకు తీసుకొచ్చావు వీర్రాజు? చెల్లెలు తీసుకొచ్చేది కదా. ఎవరు తీసుకొస్తే ఏముంది బావా, పైగా ఇప్పుడు వదిన ఎక్కువ శ్రమ పెట్టకూడదు. తీసుకో. సుబ్బిగాడి పాటికి పోయే ఉంటాడు. వాళ్ళ అమ్మ సావుకి శ్రీకారం చుట్టే ఉంటాడా బోడా. ఇక వీళ్ళు ఫోటోని చూడటం తప్ప ప్రాణాలతో ఉన్న సావిత్రత్వం చూడలేరు. చెప్పు బావా, కాఫీ కావాలా టీ కావాలా? నాకేం వద్దు వీర్రాజు, నేను బయలుదేరుతాను. అన్నయ్య, ఎందుకన్నయ్య పదే పదే వెళ్తాను అంటున్నావు? కాసేపైనా ఉండొచ్చు కదా. బావా, మీరు మాత్రమే సావిత్రమ్మ టిఫిన్ సెంటర్ పెట్టేసి ఊరు జనాల ఆర్డర్ తీసుకోవడం కాదు. నువ్వు నాకు ఆర్డర్ వెయ్యి, నువ్వు ఏం కావాలంటే తీసుకొస్తాను. నాటుకోడి తెమ్మంటావా, చేపల పులుసు తెమ్మంటావా, ఏం తెమ్మంటావు చెప్పు బావా. అరగంటలో గుమగుమలాడించేస్తాను. మీ చెల్లి అమృతలాగా నాకు కూడా వంట చాలా బాగొచ్చు. ఎవరిని మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా అమృత చేతి వంటని మాత్రం వీర్రాజు చాలా మెచ్చుకుంటాడు. అంటే తన ఇష్టం కదమ్మా. ఏంటి? అదే, తన వంటలంటే ఇష్టమని చెప్తున్నాను. అద్భుతంగా వండుతుంది కదా బావా. అవును. మనం దగ్గరకు వెళ్ళకపోతే ఏమైనా ఫీల్ అవుతాడంటావా నాన్న? ఏమీ తెలియనట్టు నటించడం చాలా కష్టం అబ్బోడా. బలవంతంగా నటించలేను, నవ్వలేను కూడా. ఈరోజు వీడి పెళ్ళాన్ని కూడా సుబ్బిగేడే దిగబెట్టాడు. పోనీలే నాన్న, మంచిదైంది. రేపొద్దున అనుమానం వచ్చినా సరే పోలీస్ స్టేషన్లో దిగబెట్టేటప్పుడు నేను అక్కడికి వెళ్ళలేదని చెప్పొచ్చు. ఇదేదో కోడ్లా ఉంది. సీరియల్ నంబర్ వేసి డేట్ వేసింది. ఇక్కడ ఐడి నంబర్ కూడా ఉంది. ఈ పేపర్ వీడికి ఎవరిచ్చుంటారు? పెదనాన్ని ఇచ్చుంటాడా? మా దేవాన్ని ఇచ్చుంటాడా? ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించింది అయి ఉంటుంది. అంటే 12 ఏళ్ల క్రిందట. ఈ నంబర్ ఎక్కడో చూసానే. ఎక్కడా? పన్నెండో నెల 2012 సంవత్సరం అన్నావు కదన్నయ్య. ఈ ఫోటోలో ఉన్న ఆవిడ చనిపోయింది కూడా ఆ రోజే అన్నయ్య. ఎస్, తమ్మ చచ్చిపోయిన రోజు. సావిత్రి అత్తయ్య ఊరు వదిలి వెళ్ళిపోయిన రోజు. అంటే మా పెదనాన్న చేసిన మోసానికి, ఈ డేటుకు, అత్తయ్య అదృశ్యానికి ఏదో సంబంధం ఉంది. సాధారణంగా ఇలాంటి నంబర్లు ఖైదీలకు రాస్తారు. అంటే అత్తయ్య. ఓ మై గాడ్, ఈ విషయం వెంటనే బావకు చెప్పాలి. గంగా, కాఫీ తాగు. అయ్యో, వేడిగా ఉందేమో అత్తయ్య, చల్లగా చేసిస్తాను. చిటివు. అయ్యో పర్వాలేదమ్మా. బావని తాగని వదినా, ఏదో కొత్తగా తాగుతున్నట్టు మాట్లాడుతున్నావు. స్టీల్ గ్లాస్లో కాఫీ పోసుకొని తాగేవాడికి కప్పు ఆచరిస్తే
ఎలా తాగాలో తెలియక కన్ఫ్యూజ్ అయిపోతాడు కదమ్మా. అదేమైనా అన్నం ముద్ద అనుకున్నావు అప్పుడా? అరచేతులు వేసుకుని నోట్లు ఎట్టుకోవడానికి నాలుగిట్టు జుర్రేసుకోవాల్సిందే. రుచిగా ఉంటే మీరు అలాగే జుర్రేసుకుంటారు గాని పాపం గంగకలా తాగడం రాదు. మరెలా తాగుతాడంట? నాన్నలాగా పెగ్గు మీద పెగ్గు తాగడానికి ఇదేం మందు కాదు. అయినా అది కాఫీయే కదా, సాసర్లో పోసుకొని తాగితే తప్పేంటంట? మా అన్నయ్యకి అలా తాగే అలవాటు లేదు వీర్రాజు. అయినా అలా తాగినా తప్పేం కాదులే. సాసర్లో పోసుకొని తాగితే మనుషులు తాగినట్టుండదు నాగవల్లి. కప్పులో తాగడానికే కాఫీని చల్లగా చేస్తున్నాను. నువ్వు చల్లగా చేయాలని చూస్తున్నావు వదినా, కానీ నాకెందుకో వీళ్ళు వేడి పెంచాలని చూస్తున్నట్టుంది. ఒరే చిన్నోడా, మేము అవమానిస్తున్నాం అనుకున్నావా? లేదురా, చెల్లెల మీద ప్రేమతో చింతకాయలు మామిడికాయలు అట్టుకొచ్చాడు. అది సంతోషమే. కాకుంటే అమ్మాయికి 5 నెలలు వచ్చినా సరే సీమంతం చేయకుండా తెగ ప్రేముందని చెప్పుకుంటే ఎట్టా? చేస్తారులేండి, వాళ్ళకి మాత్రం తెలీదా ఏంటి? నాగవల్లి, నీకు 5వ నెల వచ్చిందా అమ్మా? అవునన్నయ్య. చూసావా అమ్మా, ఇప్పుడు అడిగాడు నీ అల్లుడు, నువ్వేమో వాళ్ళకి తెలీదా అన్నట్టుగా మాట్లాడావు. అక్కడ వాళ్ళ అన్నయ్య ఏమో చెప్తే గానీ తెలుసుకునే పరిస్థితిలో లేడు. నిజంగా నాకు తెలీదు. ఇలాంటి విషయాలు శివతో గాని నా చెల్లెలతో గాని చెప్పుకుంటుందేమో అనుకున్నాను. నేను కూడా ఆ విషయమే మర్చిపోయాను గంగా.